అందరికీ నమస్తే అండి. అమరావతి మన రాజధాని. సో గత 5 ఏళ్ళు ఆ నగరం పట్ల కొంత నిర్లక్ష్యం ఉన్నప్పటికీ రాజకీయంగా అమరావతిని నాశనం చేయాలి, అమరావతి అనేది ఉండకూడదు అనే ప్రయత్నాలు జరగడం మన రాష్ట్రానికి మనకు దురదృష్టమనే అనుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బుద్ధి పుట్టిందో ఏంటో, ఆయన దాని జోలికి తప్ప ఇంక దేని జోలికి వెళ్ళినా పర్లా, కానీ ఆయన వెళ్ళకూడని వ్యవహారం జోలికే వెళ్ళారు, రాజధాని జోలికే వెళ్ళారు. అలా వెళ్ళడం వల్ల రాష్ట్రం నష్టపోయింది, ఆయన నష్టపోయాడు, రాష్ట్ర భవిష్యత్తు నష్టపోయింది. సో ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టడం ఈ ప్రభుత్వ బాధ్యత. వీళ్ళు మాటలు చెప్పి సాకులు చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా అమరావతి మీద ప్రతీ నెల కూడా పురోగతి చూడాల్సిందే. అందుకే మన ఛానల్లో ప్రతీ నెల ప్రతి మంత్ ఎండింగ్ చివరి రోజున అమరావతి పురోగతి మీద ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తాం. ఎందుకంటే మొన్న హైదరాబాద్ మీటప్లో మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అమరావతి పోలవరం మీద మీరు ప్రతి వారం అప్డేట్లు ఇవ్వండి అన్నారు. వారం కాదు, నేను నెల ఇస్తాను అని చెప్పాను. సో ఇక మీద నేనేం చేస్తానంటే ప్రతి నెల చివరి రోజున అమరావతి నేనే వెళ్తాను. నేను మా టీంతో పాటు వెళ్ళి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి, మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఎలా ఉన్నాయి, సో ఓవరాల్గా రాజధాని నిర్మాణం ఏ పరిస్థితుల్లో ఉందనేది ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ నేనే ప్రత్యక్షంగా చూసి దాని వీడియోస్ గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తానన్నమాట. నెలకొక వీడియో చేస్తా. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం 2027 నాటికి అమరావతి రాజధాని నిర్మాణం దాదాపుగా 70% పైగా పూర్తవుతుంది అని ఆశించవచ్చు. మంత్రులు చెప్తున్న లెక్కల ప్రకారము, సీఎం గారు చెప్తున్న లెక్కల ప్రకారము, సిఆర్డీఏ అధికారులు చెప్తున్న మాటల ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఈ బ్యూరోక్రసీ అధికారుల భవనాల నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 3,500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం, ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి భారీ ఎత్తునే నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలోనే 2014 నుంచి 19 మధ్య నిర్మాణాలు చేశారు, అవి మధ్యలో వదిలేశారు. గత 5 ఏళ్ళు వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం కూడా గతంలో చేపట్టిని ఇప్పుడు దాని మీద మళ్ళీ కడుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ అమరావతిలో లోపం ఏంటంటే 2014లో అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చాక 2015లో అమరావతి నిర్మాణం మొదలు పెట్టడానికి కొన్ని ఆటంకాలు వచ్చాయి. భూసేకరణ చేయాల్సి వచ్చింది, దానికి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సి వచ్చింది. అలాగే ఎన్జీటీ అనుమతులు కొన్నింటికి కావాల్సి వచ్చింది, కేంద్ర అనుమతులు కొన్నింటికి కావాల్సి వచ్చింది. ఇట్లా రకరకాల పర్మిషన్లు, రకరకాల అనుమతులు, న్యాయపరమైన చిక్కులు తొలగించడానికి 3 ఏళ్ళు పట్టేసింది. 2018 వచ్చింది. 2018లో కన్స్ట్రక్షన్స్ కొన్ని మొదలుపెట్టారు. 2017లో మొదలుపెట్టారు. 2018 నాటికి చేశారు కొంతవరకు. 2019 వచ్చేసరికి ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత ప్రభుత్వం ఆపేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఆపారో అక్కడ నుంచి మొదలు పెడుతున్నారు. దానిలో భాగంగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ల బిల్డింగులు, ఎమ్మెల్యేల బిల్డింగులు అయిపోతాయి. మేబీ ఇంకొక 6 నెలల్లో ఆ బిల్డింగ్స్ పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మౌలిక సదుపాయాలు, వరద నివారణ చర్యలు. ఇప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. ఇప్పుడు అమరావతిలో ఆ రోడ్లకి చుట్టుపక్కల ఇటు డ్రైనేజీ ఉండాలి కదా. డ్రైనేజీ ఉంటే వర్షం కురిసిన తర్వాత రోడ్ల మీద పడిన నీళ్లు డ్రైన్లోంచి వెళ్ళి ఎక్కడో దగ్గర పారుతూ ఉంటుంది. సో ఆ వ్యవస్థ లేదు ప్రస్తుతానికి అమరావతిలో. అందుకని వర్షం కురిసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఆ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ స్థలాల్లో నిలిచిపోతాయి. ఆ ఖాళీ స్థలాల్లో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండడం వలన వరద వచ్చేసింది అనే పేరు వచ్చేసింది. వైసీపీ వాళ్ళు ఆ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి అమరావతిలో ఇప్పుడు తక్షణం కావాల్సింది మౌలిక సదుపాయాల అభివృద్ధి. అంటే రోడ్లు వేయాలి, రోడ్ల పక్కన డ్రైన్లు వేయాలి. డ్రైన్లు కూడా కొంచెం సాంకేతికత పూర్తి స్థాయిలో చూసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే వేసి దాని ద్వారా ఒక వరద నీటి నివారణకు సంబంధించి ఒక 2 వాగుల్లోకి నీటిని పంపించేలాగా 2 ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేయాలని చూస్తున్నారు. అది బహుశా 2027 డిసెంబర్ నాటికి అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన, అంటే రైతులకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ప్లాట్లో 25% తిరిగి ఇస్తారు కదా, అలా డెవలప్ చేసి ఇవ్వాలి. పూర్తి స్థాయిలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వీధి దీపాలు కానీ మొత్తం అత్యద్భుతంగా దాన్ని తీర్చిదిద్ది రైతులకు తిరిగి ఇవ్వాలన్నమాట. సో అది అంటే రైతులకి సంబంధించిన ల్యాండ్స్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన అనేది జరుగుతుంది. ఇట్లా మొత్తం ఈ వర్క్స్ అన్నింటి కోసం ప్రస్తుతానికి సుమారుగా 42,000 కోట్లకు పైగా గవర్నమెంట్ కేటాయించింది. టెండర్లు కూడా పిలిచారు. సో నేను అనుకోవడం 2027 చివరికి అమరావతి రూపురేఖలు మారిపోతాయి. శాశ్వత హైకోర్టు భవనం వస్తుంది, శాశ్వత అసెంబ్లీ భవనం వస్తుంది, శాశ్వత సచివాలయం వస్తుంది,
అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, వరద నీరు అనేది నిల్వ ఉండదు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్లు పూర్తవుతాయి. అక్కడికి వెళ్ళినప్పటికీ ఓకే ఇది మా రాజధాని, ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. అది ఇప్పుడు ఉన్న అంచనా, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ప్రభుత్వం చెప్తున్న నిర్దేశించుకున్న లక్ష్యాలు. మనం కూడా వాటినే నమ్ముదాం. అందుకే ప్రతీ నెల వాటి పురోగతి మీద మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా కొన్ని వీడియోలు అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ.